సరస్వతీ నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది. నది ఒడ్డున పర్ణశాల ముందు వేదవ్యాసుడు దర్భాసనంపై కూర్చుని ఉన్నాడు. చుట్టూ తాళపత్ర గ్రంథాలు కుప్పలుగా ఉన్నాయి. సూర్యాస్తమయపు ఎర్రని కిరణాలు ఆశ్రమంపై పడుతున్నాయి. వాతావరణం ప్రశాంతంగా ఉన్నా వ్యాసుని ముఖంలో తీవ్రమైన అలజడి కనిపిస్తోంది. వేదాలను 4 భాగాలుగా విభజించాను. పంచమ వేదమైన మహాభారతాన్ని రచించాను. ధర్మ, అర్థ, కామ, మోక్షాల గురించి నేను ప్రపంచానికి విస్తృతంగా వివరించాను. కానీ నారాయణ నారాయణ మీకు స్వాగతం. నా ఆశ్రమం పావనమైంది. వ్యాస, మహాభారతం వంటి అద్భుతమైన ఇతిహాసాన్ని రచించిన మీరు వేదాల సారాంశం తెలిసినవారు. కాని నీ ముఖంలో ఈ విచారం ఎందుకు? నీ మనసు ఎందుకు కలత చెంది ఉంది? గురుదేవా, నేను ఎన్నో ధర్మశాస్త్రాలు రచించినా నా ఆత్మ తృప్తి చెందలేదు. దానికి కారణం, పరిష్కారం మీరే చెప్పాలి. సత్యవతీ నందన, నీ రచనలలో ధర్మంకిచ్చిన ప్రాధాన్యతను వాసుదేవుడైన శ్రీకృష్ణుని నిర్మల భక్తికి ఇవ్వలేదు. ధర్మం బుద్ధిని తృప్తిపరుస్తుందిగాని ప్రేమతో లీలాగానం చేసినప్పుడే హృదయానికి శాంతి లభిస్తుంది. ఏ గ్రంథమైతే హరినామస్మరణతో నిండి ఉంటుందో, ఏది వింటే పాపాత్ముల మనసు కూడా పవిత్రమవుతుందో అటువంటి గ్రంథాన్ని రచించు. భక్తి ప్రధానంగా శ్రీకృష్ణ లీలలను వర్ణించు. అప్పుడే నీకు పరిపూర్ణ శాంతి లభిస్తుంది. ధన్యోస్మి దేవర్షి, నా అజ్ఞానపు చీకట్లను తొలగించారు. నా కర్తవ్యం ఏమిటో నాకు బోధించారు. హరి ఓం. ఆ మాటలతో వ్యాసుడు తన యోగదృష్టితో పరమాత్మ అయిన శ్రీకృష్ణుణ్ణి మరియు ఆయన మాయాశక్తిని ప్రత్యక్షంగా దర్శించాడు. అప్పుడే ఆయనకు స్పష్టమయ్యింది, కలియుగంలో మనిషిని ఉద్ధరించేది కఠినమైన ఆచారాలు కాదు, సున్నితమైన భక్తి మార్గమే. ఆ అనుభూతినే పదాలుగా మలిచి వ్యాసుడు భాగవత పురాణాన్ని రచించాడు. ఈ గ్రంథం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే భావంతో పరమసత్యం శ్రీకృష్ణుడేనని ప్రకటిస్తూ మొదలవుతుంది.